శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. మే నెలలో ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా వచ్చేటప్పటికి మేషరాశి వారికి ఈ యొక్క నెలలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మేషరాశి వారికి మనం గమనించినట్లయితే మే 1వ తారీఖు నుంచి గురుగ్రహ సంచారం అనేది మొదలైంది. ద్వాదశ రాశుల వారన్నిటికీ గురుగ్రహ సంచారం అనేది ఎలా ఉండబోతుందని చెప్పి క్లుప్తంగా పూర్తిగా వివరాలు కూడా చెప్పడం జరిగింది. మే నెలలో వచ్చేటప్పటికి గురువు తన యొక్క మార్పు అనేది వృషభంలోకి మారబోతున్నాడు అన్నమాట. వృషభంలోకి మారుతున్నటువంటి ఈ యొక్క గురువు వచ్చేటప్పటికి మేషరాశి వారికి అత్యంత యోగకారకమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు. గత సంవత్సరం మొత్తం వచ్చేటప్పటికి గురువు జన్మ లగ్నంలో సంచారం చేస్తున్నప్పుడు, జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు, కొన్ని ఇబ్బందులు కలిగించడం అనేది జరిగింది. ఈ యొక్క సంవత్సరం వచ్చేటప్పటికి మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా ఈ యొక్క మే 1వ తారీఖు నుంచి గురువు ఎప్పుడైతే మొదలవుతున్నాడో, తన యొక్క మార్పు మొదలవుతున్నదో, ధనస్థానంలోకి కుటుంబ స్థానంలోకి రాబోతున్నటువంటి ఈ యొక్క గురువు వచ్చేటప్పటికి అత్యంత యోగకారకుడు. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. కొత్త ఆపర్చునిటీస్, కొత్త విధానాలని, కొత్త అవకాశాలని కలిగించగలుగుతాడు. ఇది అన్ని వృత్తి వ్యాపార రీత్యా అన్ని పనులు చేసే వారి మీద కూడా ఈ యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మేషరాశి వారికి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం అనేది మానసికంగా కూడా ఒక ఆనందమైనటువంటి పరిపూర్ణమైనటువంటి శక్తిని ఇవ్వగలుగుతుంది. మానసికంగా మీ మీద మీకు ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి లాభిస్తాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎవరైతే ఈ యొక్క వడ్డీ వ్యాపారం చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పచ్చు. ఈ యొక్క నెలలో ముఖ్యంగా చెప్పాలంటే మే నెలలో వచ్చేటప్పటికి జన్మ లగ్నాల్లో, జన్మరాశిలో వచ్చేటప్పటికి రవిగ్రహ సంచారం అనేది జరుగుతుంది. రవి ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేస్తుంటాడో ఆరోగ్యపరంగా కొన్ని కష్టాలని కూడా కలిగిస్తుంటాడు. అధికమైనటువంటి శరీరంలో వేడిని, జ్వరపీడత్వాన్ని కలిగిస్తుంటారు. అదేవిధంగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి. మొదటి 15 రోజులు ఏవైతే ఉంటాయో చాలా క్రూషియల్గా ఉంటుంది. హెల్త్ పరంగా కొద్ది చూడాలంటే, ఫైనాన్షియల్గా కుటుంబ వృద్ధి పరంగా మనం చూడాలంటే ఈ సంవత్సరం అంటే ఆల్రెడీ గురుగ్రహ సంచారం అనేది జరిగింది, స్టార్ట్ అయింది. ఈ యొక్క సంవత్సరం మొత్తం గురువు ధనస్థానాలను ఉండబోతున్నాడు. కుటుంబ వృద్ధి గురించి ఒక అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పచ్చు అన్నమాట. అంటే ముఖ్యంగా కుటుంబ వృద్ధి అంటే సంతాన వృద్ధి సంబంధితమైన విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందడానికి అనుకూలమైన కాలంగా కూడా చెప్పచ్చు. సంతాన సంబంధితమైన విషయాలు యోగిస్తాయి. అదేవిధంగా భూ సంబంధితమైన లావాదేవీలు, కొత్తగా గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాలకి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు మొదటి 15 రోజుల్లో చెప్పాలంటే. ఎందుకంటే మొదటి 15 రోజుల తర్వాత కొన్ని మార్పు చేర్పులు అనేది ఈ యొక్క రాశి వారికి జరగబోతుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి రవి యొక్క మార్పు అనేది కూడా ఈ యొక్క నెలలోనే ఉందన్నమాట. ఏప్రిల్ 14వ తారీఖున మారినటువంటి రవిగ్రహ సంచారం అనేది మేషరాశి జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ యొక్క రవి వచ్చేటప్పటికి ఆరోగ్య రీత్యానే కాకుండా వైవాహిక జీవితంలో కొన్ని కష్ట నష్టాన్ని కలిగించే విధంగా ఉంటాడు. అదేవిధంగా వచ్చేటప్పటికి కోపతాపాలు అనేవి కొద్ది ఎక్కువగా ఉండే విధంగా ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూడాలంటే జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి అధికమైనటువంటి శరీరం వేడితో పాటు కొద్దిగా ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మీ యొక్క సెల్ఫ్ యాంగ్జైటీని, అదేవిధంగా ప్రతి మాటకి నిర్మోహమాటంగా నో చెప్పేటువంటి మీ యొక్క మనస్తత్వాన్ని కొంచెం తగ్గించుకున్నట్లయితే రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. తదుపరి మనం చూసినట్లయితే అంటే వృత్తిపరంగా మనం చూసినట్లయితే అంటే ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే విద్యార్థులకు ఎలా ఉందనేది చూద్దాం. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలం అనేది స్టార్ట్ అవబోతున్నది. విద్యార్థులకి వారు రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్లో కానీ, ఏవైతే పోటీ పరీక్షల గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, గ్రూప్స్, సివిల్స్ గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు మేషరాశి వారికి గత సంవత్సరాల్లో అనుకూలమైనటువంటి ఏదో ఒక అడ్డంకి అనేది ఏర్పడుతూ ఉన్నది. జన్మరాశులు సంచారం చేసినటువంటి గురువు యోగకారకుడు కాదు, వ్యయ స్థానంలో ఉన్నటువంటి రాహు కూడా అంత యోగ్యాన్ని ఇవ్వలేదు. కానీ రాబోతున్నటువంటి కాలం అంతా వచ్చేటప్పటికీ వీరికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వబోతుంది. ముఖ్యంగా వచ్చినప్పుడు ఆరోగ్యపరంగా కూడా కొద్ది స్థిరత్వాన్ని నిదానంగా ఇవ్వబోతుంది అన్నమాట. సంఘంలో గౌరవం, గుర్తింపు, చుట్టూ ఉన్నటువంటి వారితో
ఒక సయోధ్య అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఒకప్పుడు మీరంటే దూరంగా జరిగిన వారు ఎవరైతే జరిగారో వారు కూడా వచ్చేటప్పటికి మీతో కలిసి ముందుకు నడవాలి అనేది ఒక ఆలోచన అనేది ఏర్పడుతుంది. ఇది రాజకీయ పరంగా కూడా మీకు ఒక అనుకూలమైనటువంటి కాలాన్ని ఇవ్వగలుగుతుంది. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి యొక్క జీవితంలో ఒక స్థాయికి రీచ్ అవ్వటం అనేది ఒక మంచి ఒక తరుణంగా కూడా చెప్పచ్చు అన్నమాట. సంఘంలో ఒక మంచి పేరుకి ఒక వాల్యూ అనేది రావటం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి కాలంగా ఏర్పడుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు లాభించే విధంగా కూడా ఉందన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా బుక్ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, మరి అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క పుస్తక ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. వీరందరికీ ఎవరైతే హోటల్స్, టీ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, కాఫీ హోటల్స్ రన్ చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పచ్చు అన్నమాట. మరి అదేవిధంగా ద్వితీయార్థంలో మనం గమనించినట్లయితే అంటే మొదటి 15 రోజులు గడిచిన తర్వాత ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సెకండ్ హాఫ్ ఆఫ్ అంటే ద్వితీయార్థంలో వచ్చేటప్పటికి ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఎప్పుడైతే జన్మ రాశిలో ఉన్నటువంటి రవి ధనస్థానంలోకి మారబోతున్నాడో శుక్రుడు, గురువు, బుధుడు కలిసి ఒక చతుర్గ్రహ యోగం అనేది ఏర్పడుతున్నది అన్నమాట. ఈ యొక్క చతుర్గ్రహ యోగం వచ్చినప్పటికీ ధనస్థానంలోకి మారబోతుంది అన్నమాట. ధనస్థానంలోకి చతుర్గ్రహ యోగం పట్టినప్పుడు ఎలా ఉండబోతుంది అంటే ఈ రాశి వారికి ముఖ్యంగా మాట్లాడేటప్పుడు కొద్దిగా కంట్రోల్డ్గా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కంట్రోల్డ్గా అంటే మీ యొక్క భావ వ్యక్తీకరణ అనేది కొద్ది కోపతాపాలతో కూడుకున్నది. మీరు మాట్లాడేటప్పుడు మాట కటువుగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి వారు కూడా మీకు వ్యతిరేకంగా మారటానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకుండా ఎక్కడైనా డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఎవరికి డబ్బులు ఇస్తున్నాము, వారు ఎటువంటి వాళ్ళు అనేది 1-2 సార్లు గమనించిన తర్వాతే ఆ యొక్క డబ్బుని రొటేషన్లోకి తీసుకురావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా అలా మనీ అనేది లాక్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఇరుగు పొరుగు సఖ్యతలో ఈ ద్వితీయార్థంలో ఎలా ఉండబోతుంది అంటే ముఖ్యంగా మీ పక్కన ఉన్నటువంటి వారే మీకు విరోధులుగా మారే విధంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్లో ముఖ్యంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్లో మీ పక్కన ఉన్నటువంటి వారు దగ్గరగా ఉండి మీతో అన్ని సహాయాలు పొంది తర్వాత మీకు దూరంగా జరగటానికి ఎక్కువగా ఆస్కారం ఉందన్నమాట. మరి అదేవిధంగా కుటుంబంలో ఐక్యత విషయంలో అందరూ కలిసి ఒక ముందుకెళ్ళాలి అనే ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ యొక్క విషయం మీద మీరు అందరూ కలిసి ముందుకు వెళ్ళడానికి ఒక నిర్ణయం మీద ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ కుటుంబంలో అందరూ ఒకటే మాట మీద ఉండటం అనేది చాలా కష్టమైనటువంటి సాధ్యం అన్నమాట. అటువంటి పరిస్థితి కొంతమంది నేను చెప్పిన మాటకు ఎందుకు మీరు వినట్లేదు అనే ఒక ఆలోచన అనేది మీ అంతటా మీకే ఎదురవుతేటువంటి విషయంగా తోస్తుందన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ యొక్క నెలలో ఈ రాశి వారికి ఎటువంటి పరిహారాలు అనేవి చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి విద్యార్థులకి వచ్చేటప్పటికి గురుగ్రహ సంచారం అనేది బాగా యోగించే విధంగా ఉంది. మొదటి 15 రోజులు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ అన్నమాట. అంటే ఈ యొక్క సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్లో 15 రోజులు ఎలా ఉండబోతుంది అనేది చెప్పాను. అప్పుడు చేసుకోవాల్సినటువంటి పరిహారంలో వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత అనేది చాలా ముఖ్యం. కుటుంబంలో వైవాహిక జీవితంలో అనుకూలత కోసం కూడా మళ్ళీ విద్యార్థుల యొక్క అనుకూలత కోసం కూడా దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా రవిగ్రహ సంచారంలో రవి యొక్క అనుకూలత అనేది చాలా ముఖ్యం అన్నమాట. ప్రతి ఒక్క మనిషి జీవితంలో సూర్యనారాయణ స్వామిని పూజించడం, అదేవిధంగా వ్యయ స్థానంలో రాహువు, కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేరు కాబట్టి దుర్గాదేవిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.